అందరికీ నమస్కారం. నేను మీ గోపాలకృష్ణ గురుపులు. ఈ రోజుల్లో చాలామంది అమాయకమైన అమ్మాయిలు కసాయి అబ్బాయిలు నమ్మి మోసపోవడం అనేది, అలాగే అమాయకమైన అబ్బాయిలు సైకో ఆడవాళ్ళని నమ్మి మోసపోవడం అనేది జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్లోనే కాదు, వాట్సాప్లోనే కాదు, ఫేస్బుక్లోనే కాదు, యూట్యూబ్లోనే కాదు, ఎక్కడ చూసినా ఆడవాళ్ళు మగాళ్ళని చంపడం, మగాళ్ళు ఆడవాళ్ళని చంపడం అనేది జరుగుతుంది. అదేంటో తెలియదు. అమాయకమైన అమ్మాయిలు సైకో అబ్బాయిలకి పరిచయం అవడం, అలాగే అమాయకమైన అబ్బాయిలు సైకో అమ్మాయిలకి పరిచయం అవడం, ఇలా ఎంతో నష్టం జరుగుతుంది. సరే, ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, ఏదో జరుగుతుంది. సో ఇష్టపడితే ఇష్టపడ్డారు, ఓకే, వయసు అలాంటిది. కాకపోతే అక్కడ భర్తను చంపడం ఎందుకు, భార్యలను చంపడం ఎందుకు, అలాగే తల్లిదండ్రులను చంపడం ఎందుకు, కుటుంబాలను మోసం చేయడం ఎందుకు? ప్రేమిస్తే ప్రేమగానే కొనసాగించుకోండి. కానీ వెనకాల వాళ్ళని పాడు చేసినా, ఇబ్బంది పెట్టినా, చంపినా అది మహాపాపం. అది ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి ఎన్ని విషయాలు మనం సోషల్ మీడియాలో చూసినా, మనం అన్నీ చూసి కూడా కళ్ళు చూడలేనట్టుగా మళ్ళీ ఆ తప్పులే, ఆ పొరపాట్లే చేస్తున్నాం. ప్రేమించొద్దని ఎవడ అనడం. ప్రేమించుకున్నప్పుడు పొరపాట్లు జరగకుండా చూసుకోవడమే ప్రేమించిన వ్యక్తుల బాధ్యత. దయచేసి ఒకటే చెప్తా ఉన్నాను, సొసైటీలో ఉన్న ఆడవాళ్ళకి కానీ, అమాయకమైన ఆడవాళ్ళకి కానీ, అమాయకమైన మగవాళ్ళకి కానీ, అదేంటంటే నేనే కాదు, సొసైటీలో చాలా మంచి ఆలోచన ఉన్న అబ్బాయిలు కానీ, ఆడవాళ్ళు కానీ ఒకటే చెప్తున్నాం, దయచేసి మీకు ఒకటే చెప్తున్నాం, అలాంటి పొరపాట్లు జరిగేటట్టుగా చూసుకోకుండా, అలాంటి పొరపాట్లు చేయొద్దు. ఎందుకంటే సొసైటీలో తప్పులు జరుగుతాయి, కానీ ఆ తప్పులకి బాధ్యులుగా ఉండొద్దు. ఆ తప్పు యాక్సిడెంట్గా జరిగింది వేరు, మనం చేసింది ఒకలా ఉంటుంది. కాబట్టి దానికి చట్టం ఉంది, లా అనేది ఉంది, డిపార్ట్మెంట్ యంత్రాంగాలు ఉన్నాయి. దాన్ని మర్చిపోవద్దు. ఏదైనా సరే ప్రేమ అనేది చాలా పవిత్రమైందే, అలాగే చాలా గౌరవమైందే. ప్రేమ అనేది అందరి హక్కు. అది కానీ ప్రేమించేటప్పుడు నిన్ను ప్రేమించే వ్యక్తి ఎలాంటి వాడు అని గమనించుకో. అలాగే ఈ రోజుల్లో చాలామంది ప్రేమ అనే పేరు చెప్పి అమ్మాయిల్ని అమ్మేసే వాళ్ళు ఉన్నారు. అలాగే చాలామంది ఆడవాళ్ళు కూడా మోసగాళ్ళై ఉండి చాలామంది అబ్బాయిల్ని ప్రాణాలు తీసే పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఇది గమనించండి. అందుకు ఉదాహరణ ఈ రీల్స్లో పెట్టాను కొన్ని వీడియోస్. ఇవి ఇలాంటి పరిస్థితులు లక్షల్లో ఉండేవి, నేను కేవలం 3-4 పెట్టాను అంతే. చూడొచ్చు మీరు అందరూ. హస్బెండ్ ఉన్న తర్వాత కూడా వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకునే ఆడవాళ్ళకే ఈ వీడియో. మాట చెప్తున్నానంటే, బీహార్ లో ఒక ఆమె ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన అబ్బాయితో చాలా క్లోజ్ గా మూవ్ అవడం జరిగింది. సో తనతో మా హస్బెండ్ ఎలా అని చాడీలు చెప్పడం స్టార్ట్ చేసింది. దీని అడ్వాంటేజ్ తీసుకున్న తను నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని నమ్మించి ఎన్నో రకాల ప్రామిస్లు చేశాడు. దీంతో ఆమె నాకు కొత్త జీవితం దొరుకుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అబ్బాయితో లేచిపోవాలని చూసింది. సో ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళ భర్తను చంపాలనుకోలేదు. సో ఏదైతే ఇష్టపడిన అబ్బాయితో వెళ్ళిపోవాలని చూసింది. కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దామని నైట్కే మొగుడికి చెప్పకుండా స్టేట్ వదిలి వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఎవరితైతే ఆమె లేచిపోయిందో వాడు వెస్ట్ బెంగాల్కి తీసుకెళ్లి రెడ్ లైట్ ఏరియాలో 2 లక్షలకు అమ్మేశాడు. సో ట్విస్ట్ అయితే మామూలుగా లేదు కదా. ఇదంతా జరిగిన తర్వాత 8 నెలల తర్వాత ఆమె ఒక కస్టమర్ తో తన బాధను చెప్పుకున్న తర్వాత వాడు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే ఈ విషయం గుట్టు బయటకు వచ్చింది. మొగుడున్న తర్వాత మొగుడిని చంపేసి ప్రియుడితో పారిపోవాలనుకున్న వాళ్ళకి, సో డైరెక్ట్ గా మొగుడిని చంపకుండా ప్రియుడితో పారిపోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో చూసి అట్లీస్ట్ కొద్ది మంది అయినా మారతారని నేను ఆలోచిస్తున్నాను.
నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసింది. మెహదీపట్నంలో కాలేజ్ ఫెస్ట్ లో జరిగింది ఈ ఇన్సిడెంట్. ఆ ఫెస్ట్ లో అమ్మాయిని సర్ప్రైజ్ చేద్దామని బాయ్ ఫ్రెండ్స్ వచ్చారు. ఒకరిని చూసి ఒకరు షాక్ అయ్యారు. వాళ్ళంతగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని తెలిసి తట్టుకోలేక అబ్బాయిలందరూ కొట్టుకోవటం స్టార్ట్ చేశారు. సిచ్యువేషన్ ఎంత హీట్ అయిందంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఆమెని గట్టిగా కొట్టాడు. దెబ్బక ఆ అమ్మాయికి ఫెయింట్ అయిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో యూత్ మోడర్నిటీ అనే పేరుతో మనుషుల ఫీలింగ్స్ తో ఎలా ఆడుకుంటున్నారో ఈ ఇన్సిడెంట్ చూపించింది. ఇలాంటి మోడర్న్ లవ్ లో లవ్ ఎక్కడుంది, ట్రస్ట్ ఎక్కడుంది? ఈ క్యాజువల్ కల్చర్లో ఎమోషన్కి అసలు వాల్యూయే లేకుండా పోతుందని ఇది చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.